తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఓటు హక్కును సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు తుమ్మల, పొంగులేటి, ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సినీ ప్రముఖుల విషయానికి వస్తే హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నితిన్, శ్రీకాంత్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 22.50% పోలింగ్ నమోదైంది. కోరుట్ల నియోజకవర్గంలో 23.02, జగిత్యాల నియోజకవర్గంలో 23.15, ధర్మపురిలో 21.3, అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో అత్యల్పంగా నాంపల్లి 5% పోలింగ్ నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే ఓటు హక్కును సినీ రాజకీయ ప్రముఖులు ఉపయోగించుకున్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు తుమ్మల, పొంగులేటి, ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సినీ ప్రముఖుల విషయానికి వస్తే హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నితిన్, శ్రీకాంత్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 22.50% పోలింగ్ నమోదైంది. కోరుట్ల నియోజకవర్గంలో 23.2, జగిత్యాల నియోజకవర్గంలో 23.15, ధర్మపురి నియోజకవర్గంలో 21.3, అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65% పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్ లో అత్యల్పంగా నాంపల్లి 5% పోలింగ్ నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే ఓటు హక్కును సినీ రాజకీయ ప్రముఖులు వినియోగించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది? పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ ప్రియా. రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ అనేది కొంత మామూలుగానే జరుగుతూ ఉన్నది. కొన్ని చోట్ల స్వల్ప ఘటన మినహా పెద్దగా చెప్పుకోదగ్గటువంటి సంఘటనలు ఏమాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. కొన్ని చోట్ల అంటే పార్టీల మధ్య, పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉన్నది. అయితే ఎప్పటికప్పుడు పోలీసులు వారందరినీ సరిచేసి చక్కదిస్తూ ఉన్నారు. లేదంటే కొన్ని చోట్ల 1-2 చోట్ల ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని ఒక చోట, మరో 2 చోట్ల పోలీసులు లాఠీలకు పనిచెప్పి కార్యకర్తలను ఎక్కడిక్కడ చెదరగొట్టడం జరిగింది. అయితే ప్రధానంగా వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఘర్షణలకు ఓటర్లను ఆయా పార్టీల నేతలు ప్రలోభ పెడుతున్న పరస్పరం ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణుల మధ్య ఈ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికంటే బీఆర్ఎస్కు అనుకూలంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది, అధికార యంత్రాంగం పనిచేస్తుంది, పోలింగ్ సిబ్బంది బీఆర్ఎస్కు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత ఘర్షణలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తూ ఉంటే హైదరాబాద్లో పోలింగ్ శాతం అత్యల్పంగా ఉంది. మనము 2020లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదైతే మందకోడిగా పోలింగ్ జరిగిందో అదే రకంగా ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత చైతన్యం చేసినా ఎన్నికల కమిషన్ కానీ, లేదు అంటే స్వచ్ఛంద సంస్థలు, మిగతా సంస్థలు ఎన్ని కూడా ఓటు హక్కు వినియోగము, ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు ఎందుకు వేయాలి అన్న అంశం మీద నగర ప్రజలకు ఎంత అవగాహన కల్పించినప్పటికీ
వారు ఓటింగ్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు అయితే సన్నద్ధత లేరు. అంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే 32% వరకు పోలింగ్ జరిగినట్టుగా ఉంది మనకు ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి లెక్కలు. అయితే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తూ ఉంటే కేవలం 14% వరకు మాత్రమే పోలింగ్ జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల కంటే గ్రేటర్ హైదరాబాద్ వాసులు కొంత ఓటింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమకేం సంబంధం లేదు ఓటు విషయంలో, మేము వేస్తే ఎంత లేకపోతే ఎంత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే సమయంలో మనం గమనిస్తే మనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అంటే మనం వాళ్ళను కించపరచడం కాదు, ఇంకో ఉద్దేశం కాదు, కానీ అదేవిధంగా నాన్ వెజ్ దుకాణాలు మిగతా షాపుల దగ్గర క్యూలు కట్టి నిలబడి ఉండడం కనబడుతున్నాం. కానీ ఓటింగ్ విషయంలో మాత్రము నగరవాసులు కొంత ఉండకపోవడం అనేది కొంత ఆందోళనకరమైన విషయము. అటలు నగరవాసులు చదువుకున్న వాళ్ళు విఘ్నులు అని చెప్పేసి రాష్ట్రమంతా దేశమంతా ప్రపంచమంతా అనుకుంటూ ఉన్నది. కానీ విఘ్నులైనటువంటి నగర పౌరులు నగర ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉండడము, ఓటింగ్ విషయాన్ని పట్టించుకోవడం కొంత ఆందోళనకరమైన విషయం. ప్రధానంగా మనం గమనిస్తే మిగతా విషయాలను గమనిస్తుంటే ఆదిలాబాద్ సంబంధించిన విషయంలో ఆదిలాబాదు అత్యల్పంగా 32% పోలింగ్ ఇప్పటికే నమోదైనట్టు తెలుస్తూ ఉంది. అక్కడ పోటాపోటీగా ఓటర్లు పోటీపడి క్యూలలో నిలబడి ఓట్లు వేస్తున్నట్టుగా మనకు దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చూస్తూ ఉంటే శివారు ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా కొంత ఓటింగ్ శాతం పెరిగింది. అయితే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి నాంపల్లి నియోజకవర్గంలో అత్యల్పంగా కేవలం 5% పోలింగ్ మాత్రమే జరిగిందని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తా ఉన్నది. మరోవైపు మిగతా నియోజకవర్గాలను కూడా పరిశీలిస్తూ ఉంటే చాలా చోట్ల కూడా పోలింగ్ మందకొడిగా సాగుతూ ఉన్నాయి. అనేక మంది వీఐపీలు వస్తూ ఉన్నారు, వీఐపీలు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఓటింగ్ చేస్తూ ఉన్నారు. ఓటు హక్కు వినియోగం పైన అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకుని మీ ఇష్టమైన పార్టీలకు ఓటు వేయండి అని చెప్తున్నప్పుడు కూడా ప్రజలు అంతగా స్పందించకపోవడం ఇది కొంత ఆందోళనకరమైన అంశం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓటు విలువ ఏందనేది సంస్థలు, ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ వీటన్నిటి కూడా అవగాహన ఎప్పటికప్పుడు కల్పిస్తున్నప్పటికీ ప్రజలు వాటన్నింటిని పట్టుకోకుండా సెలవు వచ్చింది ఎంజాయ్ చేద్దాం అనే లెవెల్లో ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. పోలింగ్ సిబ్బందితో పాటు అధికారులు, పోలింగ్ రాజకీయ పార్టీలు ప్రధానంగా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన 15 రోజులుగా అనేక పార్టీలు, రాజకీయ పార్టీలు ఓటర్లను కలిసి ప్రత్యక్షంగా కలిశారు, పరోక్షంగా కలిశారు. సామాజిక మాధ్యమాలలో ఓటు హక్కు విలువంత లేసు ఓటును వినియోగించుకోవాలి తమకేమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ నగర పౌరులు మాత్రము వాటన్నింటిని పచ్చుకోకుండా వరుసగా సెలవులు వచ్చాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంజాయ్ చేసేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నారు, ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు మాత్రం చైతన్యవంతులని చెప్పచ్చు. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు అంటే గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పరిశీలిస్తే భారీ ఎత్తున పోలవుతూ ఉన్నది. మధ్యాహ్నం 12 గంటలకే కొన్ని చోట్ల 32-35% వరకు పోలింగ్ దాటడం అంటే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సమయం ఖచ్చితంగా 90% అక్కడ ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మాత్రం కొంత తగ్గే అవకాశం ఉన్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ చింతమడకలో ఓటు హక్కు వినియోగించగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నగరంలోని రామ్నగర్ ఈ సేవా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించారు. మిగతా వాళ్ళు అంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇలా అంటే అన్ని ప్రముఖ నాయకులు కానీ అభ్యర్థులు కానీ వారి కేటాయించినటువంటి పోలింగ్ బూత్లలో వెళ్ళి వాళ్ళు ఓటు హక్కును ఓటర్లను కూడా ఓటు వేయండి, మీ ఓటు హక్కును మీ సద్వినియోగపరచుకోండి అని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక్కడ అంటే నందీనగర్లోని పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్య కొంత వివాదాస్పదంగా మారింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు. ఒక పార్టీకి ఓటు వేయాలని చేసి ఆవిడ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధము, ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలకు విరుద్ధము, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీనిపైన ఎన్నికల సంఘం కూడా సీసీ ఫుటేజు, వీడియో ఫుటేజ్లు తెప్పించుకొని పరిశీలిస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలకు హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో తిరుగుతూనే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికే ఓటు వేశారు, మరికొంతమంది ఓటు వేసేందుకు తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా తమ నాయకుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గడిచిన 15 రోజులుగా జరిగినటువంటి హోరాహోరీ ప్రచారంలో కొంత ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు చైతన్యవంతులయ్యారు. తాము ఓటు హక్కును ఓటు విలువను వాళ్ళు గుర్తించారు. కాబట్టి అక్కడ పోలింగ్ శాతం పెరుగుతూ ఉన్నది. పోలింగ్ శాతం పెరగడంతో కొంత పోలింగ్ సిబ్బంది కానీ, అధికారులు కానీ, పాలకులు కానీ, రాజకీయ నాయకులు కానీ
వీళ్ళందరూ కొంత హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే గ్రేటర్ పరిధిలో పోలింగ్ తగ్గడం అనేది కొంత ఆందోళనకరమైన విషయం. ఇప్పుడు ఏదైనా ప్రదేశాల్లో ఏదైనా నియోజకవర్గాలలో ఘర్షణ వాతావరణం నెలకొనడం అనేది జరిగిందా? ఇబ్రాహీంపట్నంతో పాటు మరో 2-3 నియోజకవర్గాల్లో కొంత ఘర్షణ జరిగింది, స్వల్ప ఘర్షణ, అంత దాంట్లో చెప్పుకోదగ్గటువంటిది కాదు. కానీ అయితే పోలింగ్ సందర్భంగా ఏ చిన్న ఘర్షణ జరిగినా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కానీ బందోబస్తు ఉన్నటువంటి పోలింగ్ అధికారులు కానీ వాటిని వెంటనే నివారించిన చర్య తీసుకుని అందులో భాగంగానే 1-2 చోట్ల పోలీసు లాఠీలో కూడా పని చెప్పాల్సి వచ్చింది. కార్యకర్త అంటే ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాళ్ళు స్వల్పంగా లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. గతంలో కంటే మనం పరిశీలిస్తే ఈ దఫా ఇప్పటివరకు అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు మనం పరిశీలిస్తే కొంత ఘర్షణ వాతావరణం అనేది చాలా తగ్గింది అని చెప్పొచ్చు. అది కొన్ని చోట్ల ఈవీఎంల విషయంలో ఈవీఎం మిషన్లు కూడా పనిచేసే విషయంలో కొంత తగ్గినాయి. గతంలో చాలా వరకు ప్రతి 10 పోలింగ్ స్టేషన్లో 2 ఈవీఎంలు పని చేయకుండా ఉండేటిది. కానీ ఈసారి కాకుండా 1-2 చోట్ల తప్ప ఈవీఎంలు మొరాయించాయనే వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ మిగతా విషయంలో ఎక్కడ కూడా ఈవీఎంలో కూడా లేవు. ఈసారి అంటే 1-2 సార్లు ఈవీఎంలను పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం వాటిని వినియోగించేందుకు సిద్ధంగా చేసింది. నిన్న కూడా కొన్ని మిషన్లను ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేయించి తర్వాత వాటికి ఉన్నట్టు సాంకేతిక లోపాలను సరిచేసి అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఈసారి పోలింగ్ ఎక్కడ కూడా ఆలస్యం జరిగింది. అంటే 1-2 చోట్ల కొంత జరిగింది ఆలస్యం, ఒక 25 నిమిషాలు ఒక చోట జరిగింది, 10 నిమిషాలు మరో చోట జరిగినట్టుగా మనకు వస్తున్న సమాచారము. కానీ మొత్తంగా చూస్తుంటే గంటల తరబడి ఓటర్లు లైన్లో నిలబడి ఈవీఎం మిషన్లు ఎప్పుడు బాగుపడతాయా అనే విషయంలో వాళ్ళు చూడలేదు. ఆ రకంగా అయితే ఆ సంఘటన ఈసారి కనబడలేదు. అయితే ఘర్షణ విషయంలో కానీ పోలీసులు ఎప్పటికప్పుడు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళు పోలీసులు కూడా పోలింగ్ కేంద్రాలను 3 రకాలుగా విభజించారు. సున్నితమైనవి, అత్యంత సున్నితమైనవి, అత్యంత సులభమైనవి, ఈ 3 రకాలుగా తీసి వాళ్ళు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో కొంత బందోబస్తు ఏర్పడి స్క్వాడ్ను కూడా స్పెషల్ కార్డులను ఏర్పాటు చేశారు. అక్కడ డీసీపీ స్థాయి ఏసీపీ స్థాయి అధికారి అంటే డిఎస్పీ స్థాయి అధికారితో కొంత బందోబస్తును పర్యవేక్షించే ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలో దింపారు. మరికొన్ని పోలీస్ స్టేషన్లలో పహారాలు ఏర్పాటు చేశారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాలు అంటే ఇటు ములుగు కానీ ఖమ్మం కానీ మిగతా జిల్లాలలో కొంత ఏటూరు నాగారం తదితర ప్రాంతాల్లో కొంత నక్సల్స్ ప్రభావితం, వాళ్ళు ఎన్నికలను బహిష్కరించాలని కోరారు. కొన్ని చోట్ల 1-2 ఘటనలకు కూడా వాళ్ళు పాల్పడ్డారు ఎన్నికలను బహిష్కరించాలని కోరుతూ. దీని నేపథ్యంలో పోలీసులు ఆ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా కొంత బందోబస్తును పటిష్టం చేసి ఛత్తీస్గఢ్ శివారు ప్రాంతాల్లో అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులలో కొంత బందోబస్తును ఎప్పటికప్పుడు ముమ్మరం చేశారు. తనిఖీలను తీవ్రం చేసిన తర్వాతనే అక్కడ నుంచి వాళ్ళకు పూర్తి స్థాయిలో నమ్మకంతోనే అక్కడ వాహనాలను కానీ వ్యక్తులను కానీ వదిలేస్తున్నారు వాళ్ళు. దీంతో అక్కడ కూడా నక్సల్స్ ప్రభావిత జిల్లాలు, నక్సలిత ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. ప్రియా, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.